ఈరోజు కడప నగరంలో డాక్టర్ బాబు జగజీవరావు సర్కిల్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమనగా గత 6 ఏళ్ల నుండి ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళంతా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమై వాళ్ళ భవిష్యత్తు కోసమై ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి సబ్సిడీల రూపంలో వెహికల్స్ తీసుకోవడం జరిగింది 2022లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రిలీజ్ చేశారు 2023 నుంచి 2026 అవుతున్నా కూడా ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ చేయని పరిస్థితి ఏర్పడతా ఉంది రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మేము ఉపాధి తీసుకొని అలాగే కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు యూనిట్ల రూపంలో వివిధ వెహికల్స్ బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి జేసీబీలు అయితేనేమి అన్నీ తీసుకొని ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది కానీ ఏదైతే మేము ఆర్థికంగా ఎదగడానికి మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తీసుకున్న వెహికల్ ఈరోజు మా ప్రాణాలు తీస్తాయని మేము అనుకోలేదు ఈరోజు అదే వెహికల్స్ మమ్మల్ని రోడ్డుపైన నిలబెడతాయని మేము అనుకోలేదు ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు బకాయిలు విడుదల చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉందంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు మేము రోడ్డును పడ్డాం ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు మేము అన్నం లేకున్నాం ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు మా బిడ్డలు చదువుకోవడానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నాం మమ్మల్ని ఆదుకోండి అయ్యా తర్వాత ఇంటికి ఒక పారిశ్రమను మీరు తయారు చేద్దరు అని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా గత పోయిన సంవత్సరంలో డిసెంబర్లో ఏదైతే మంగళగిరిలో ఏపీఎస్ఎఫ్సి బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ దగ్గర అప్పటి ఆ డిసెంబర్లో అందరూ కలిసి ధర్నాలు రాస్తారోకోలు చేస్తే మాకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారులు మీకు సబ్సిడీ రిలీజ్ చేస్తాము మీరు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి మమ్మల్ని అందరినీ తిరిగి ఇంటికి పంపించి పర్సెంటేజ్ల రూపంలో 20% రిలీజ్ చేయడం జరిగింది 20% రిలీజ్ చేసి గత 6 నెలలు కావస్తా ఉన్నా కూడా ఇంతవరకు దాన్ని ఊసేలేదు అందువల్ల ఈ నెల 1వ తారీఖు నుంచి విజయవాడ మంగళగిరిలో దాదాపు 13 రోజులు నిరసన ధర్నా చేపట్టాం ఆ నిరసన ధర్నాలో భాగంగా మన డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు నేను మీకు హామీ ఇస్తున్నా మేము సబ్సిడీ రిలీజ్ చేస్తాము తప్పకుండా దీనిపైన నేను మాట్లాడతా అని చెప్పేసి హామీ ఇచ్చిన ఆయనేమో చూస్తే ముంబై హాస్పిటల్లో పనుకొని ఉన్నారు ఆయన ఈరోజు హామీ ఇచ్చిన ఆయన ముంబై హాస్పిటల్లో ఉన్నారు మా సబ్సిడీలు ఎవరు రిలీజ్ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలాగే నారా లోకేష్ గారు మేము మీ ఆస్తులు అడగట్లేదు మేము మీ పార్టీలో పదవులు అడగట్లేదు మాది ఏదైతే ఉందో మా సబ్సిడీలు రిలీజ్ మాకు చేయమని అడుగుతున్నాం మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దామని మేము అడుగుతున్నాం ఈరోజు మీరు స్త్రీశక్తి పథకం పెట్టారు స్త్రీశక్తి పథకం పెట్టిన ద్వారా మహిళలందరూ బస్సులు అయితే వెళ్తున్నారు కానీ బస్సులు పెట్టిన ఓనర్ల మహిళలు మాత్రం వాళ్ళ మెడలో ఏమీ లేక ఈరోజు రోడ్డును పడిన బాధ ఆలకిస్తూ ఉన్నారు మేము దీన్ని డిమాండ్గా మేము చెప్పట్లేదు మా బాధను మేము చెప్తున్నాం మా ఆవేదనను మేము చెప్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సబ్సిడీలు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జి రమణయ్య ఎడిటర్ కడప వార్త.